మీ అమ్మాయి ఫిల్మ్స్ లో చేయటం కూడా తెలుసు, మనం కూడా లాస్ట్ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లో కూడా. ఏంటండి మరి ఫిల్మ్స్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ 2 సినిమాలు చేస్తుందండి. 2 సినిమాలు, ఒక దాంట్లో సెకండ్, ఒక దాంట్లో మెయిన్ లీడ్ చేస్తుంది. సో వేరే ఆఫర్లు తమిళ నుంచి ఒక 2-3 ఉన్నాయి. అవి కూడా ఆగస్టు వచ్చేస్తుంది, ఆగస్టులో స్టార్ట్ అవుతాయి. సో తన లైన్ తనకి సపరేట్గా తన లైన్ తనకి ఏర్పడిపోయింది. మీ సపోర్ట్ అయితే సినిమాల వైపు ఖచ్చితంగా ఏముందో ఉందంటే, నేను సపోర్ట్ ఇలా ఉండాలమ్మా అలా ఉండాలని చెప్పగలుగుతాం. కానీ ఒక సెలబ్రిటీ ఒక అబ్బాయి అనుకోండి, ఈ కెన్ డూ ఎనీథింగ్. ఏమో మా ఓన్ పెట్టుకోండి అంటే, మీ అమ్మాయిని పెట్టుకోండి అంటే, సార్ కొంచెం ఇది ఇండస్ట్రీ గురించి మీకు తెలిసిందే కదా, ఏమిటి ఇండస్ట్రీ ఏదో కొన్ని ఇప్పుడు నేను విన్న కథలన్నీ అప్పటికి నేను వెళ్ళేవాడిని కూడా మీ అమ్మాయితో పాటు. ఒక 9 సినిమాలు అన్ని లిప్లాక్లే. మరి దానివల్ల సినిమా ఆడుతుందో లేదో నాకు తెలియదు. స్టోరీ మీకు ఏదన్నా ఒక నాగార్జున గారు, ఒక మనీషా కొయిరాల వాళ్ళ మధ్యలో ఏదైనా జరిగితే చూసినా ఎవడైనా ఆనందపడతాడు. ఒక లవర్స్ అంటే ఎలా ఉండరు. ఈడెవడో రియల్ ఎస్టేట్లో 4 డబ్బులు సంపాదించి ఆ తుమ్మ ముద్దులో ఉంటాడు. ఆడ కథలో లిప్లాక్ కావాలంటే అలా అయితేనే డైరెక్షన్ ఇస్తాను నీకు, లేకపోతే ఇవ్వను నేను. ఇలాగే ఇప్పుడున్న సినిమాలు కొన్ని వీడి పైత్యం ఇలాంటివన్నీ పెట్టి ఏదంటే, నేను అంటే షీ ఈజ్ హోటల్ మేనేజ్మెంట్లో షీ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమాలో. షీ ఈజ్ ఇన్ మలేషియా దట్ టైం. సో నేను వచ్చి ఇక్కడ పని చేస్తాను నేను యాజ్ ఏ హీరోని అంటే, సరే యువర్ విష్. దాంట్లో కష్ట నష్టాలు చాలా ఉంటాయి, దాన్ని ఎదుర్కొని ముందుకెళ్ళాలి. ఓకే. ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది, మామూలుగా మాట్లాడతారు, బాప్ నెంబర్ అంటే బేటా 10 నెంబర్ అని, 10 నెంబర్ అని. నేను ఎంత మొండుండో నాకన్నా డబుల్ మొండి. సో తన ఎంచుకున్న మార్గంలో సరే, ఆడపిల్లలు ఈరోజు అన్నింటిలో ముందు ఉన్నారు. సో సోషల్ వర్క్, పెట్ డాగ్స్ మీద బాగా ఇష్టం తనకి. సో అన్ని రకాలుగా మొత్తం చెఫ్, మాకు బ్రహ్మాండమైన వంటలు కావాలంటే గ్యాప్లో ఉన్నప్పుడు ఇంట్లో రెడీ అవుతుంటాయి. హ్యాపీ తనతోటి. ఒక ఫాదర్కి ఒక అన్ని రకాలుగా అండి, మల్టీ పర్పస్ అన్ని రకాలుగా షీ ఈజ్ వెరీ హ్యాపీ. డెఫినెట్లీ. అండ్ షీ ఈజ్ అ బ్యూటిఫుల్ గర్ల్, చాలా అందంగా ఉంటుంది. అయితే సినిమా ఇండస్ట్రీకి వస్తాను, నేను హీరోయిన్ గా చేస్తాను అన్నప్పుడు, మరి సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణమే. మరి ఇట్లాంటి సమస్యలు ఉంటాయని మీరు వివరించడం అట్లాంటి అన్ని చెప్పానండి. ఇప్పుడు యాజ్ ఎ ఫాదర్ గా నేను కొన్ని చెప్పగలుగుతాను, కొన్ని మదర్ చెప్పగలుగుతుంది. మొత్తం ఇలా ఎలా ఎలా ఉండదు అంటే, వీఆర్ హ్యావింగ్ ఫెయిత్ అన్ అవర్ గర్ల్. ఇప్పుడు నమ్మకం ఉంది. సో యూ కెన్ గో. నీకు డ్రైవింగ్ వచ్చు, తనే వేసుకెళ్తే కారు. ఇప్పుడు కొన్ని ఎప్పుడైనా సరే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయనుకోండి, వి క్యాచ్ అంటే దేర్ ఈజ్ డెఫినెట్లీ ఏదన్నా తప్పు జరగవచ్చు. ఒక ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మన తల్లిదండ్రులు నా మీద ఎంత బాధ్యత పెట్టారు, మనం కరెక్ట్ వేలో ఉండాలని సెన్స్ పిల్లల్లోకి వెళ్తాం. బట్ ఆ పిల్లల్లో అంత మెచ్యూరిటీ కూడా ఉండాలి కదా. ఉండాలండి. అంటే మిస్యూజ్ చేసుకోకూడదు కదా ఫ్రీడమ్. ఇప్పుడు మిస్యూజ్ లేదండి, ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ 100లో మా పాప నెంబర్ 1 అని చెప్పగలుగుతాను. ఈ జనరేషన్ లో ఉన్న అమ్మాయి కాదు. షీ యూజ్ టు గో పబ్, బట్ ఆ కల్చర్ లేదు. షీ వేర్ ఆల్ ద కాస్ట్యూమ్స్, మోడర్న్ కాస్ట్యూమ్స్ అని. కానీ తను ఎంతవరకు ఉండాలో అంతవరకే. సో మనం ఒక ప్రొఫెషన్కి వచ్చాం, ప్రొఫెషన్ని ఒక ప్రొఫెషనల్ అయినా చూడాలి. సో నా మోటివ్ అది. మా ఫాదర్కి ఎక్కడ చెడ్డ పేరు తేకూడదు, ఇంట్లో ఎవరికి చెడ్డ పేరు తేకూడదు. మంచి ఆర్టిస్ట్, మంచి పెర్ఫార్మరు అనిపించుకోవాలి. అదే. మరి పెద్ద పెద్ద సినిమాల్లో ఎందుకని అమ్మాయికి ఆఫర్స్? ఇప్పుడు అదేనండి, ఇప్పుడు పెద్ద సినిమాల్లో, ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ కాకపోయినా ఒక సిస్టర్ క్యారెక్టర్ ఇవ్వండి, సరే మేము ఇస్తాం తప్పకుండా అంటారు. డైరెక్టర్లతో తప్పు లేదు. కరెక్ట్గా ఆ టైంకి వచ్చేటప్పటికి దేర్ ఈజ్ సమ్ ఈక్వేషన్స్ మారుతుంటాయండి. సో చెల్లెలుగా మనం ఎవరినో ఒక అమ్మాయి ఎవరో నార్త్లో బ్రహ్మాండం చేసింది అమ్మాయి, ఆ అమ్మాయిని పెడదాం, ఆ అమ్మాయి అలా పోతున్నాయండి కొన్ని. మీరు అన్నట్టు కాస్టింగ్ కావచ్చు కొన్ని. దానివల్ల తెలుగు అమ్మాయిలకి ఇక్కడ అవకాశాలు లేవు. కానీ ఇప్పుడు వెబ్ సిరీస్ కానీ వచ్చే చిన్న సినిమాలు కానీ వీళ్ళందరూ ఇప్పుడు తెలుగు వైపు పరిగెడుతున్నారు కాబట్టి, సో వీఆర్ వెరీ హ్యాపీ. సో తమిళ్లో చాలా మంది అడుగుతున్నారండి ఆఫ్టర్ సీయింగ్ అవర్ ప్రొఫైల్. సో మలయాళం ఇప్పుడు అడుగుతున్నారు 2 ప్రొడ్యూసర్లు, 1 ఈజ్ తమిళ్. సో ఇక అటు వెళ్తుంది అండి తను. ఓన్లీ సినిమాలైనా మీలాగా రాజకీయంలో కూడా వచ్చే పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారికి తను క్యాంపెయిన్ చేసిన 10 రోజులు ఉంది, అంతకన్నా ఎక్కువ వద్దమ్మా, thousands లో పబ్లిక్ ఉంటారు, కంట్రోల్ చేయడం చాలా కష్టం.
దగ్గర ఉండి మా తాడేపల్లిగూడెం మా నేటివ్ ప్లేస్లో బోల్శెట్టి శ్రీనివాసరావు గారు మా ఫ్రెండ్ అండి, మేము చదువుకున్నప్పుడు ఫ్రెండ్. తన మీటింగ్కి వచ్చేద్దారు, తను మాట్లాడింది, తయారైపోయింది ఏమి కూడా అని అంటున్నారు వాళ్ళు. సో భీమవరం 2-3 చోట్ల పిఠాపురం పవన్ కళ్యాణ్ గారిని కలవటం. సో సిన్సియర్ ఇప్పుడున్న యూత్కి అంతా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ హానెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు ఏపీలో యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. వీళ్ళందరూ ట్విట్టర్లో ఐడీల్లో అంత జనసేన పవన్ కళ్యాణ్ ఫోటోలే ఉంటాయి చాలా మంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాలకి ఏమిటి దూరమైనా లేకపోతే అంటే రావచ్చు అండి. రామారావు గారు కూడా పార్టీ పెట్టి బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు లాస్ట్ లో నా దేశం అని చేశారు. దట్ టైమ్ హీ హాస్ టేకెన్ పర్ డే 1 lakh అండి. అప్పట్లో 26 రోజులు అది చేశారు, 26 లక్షలు తీసుకున్నారంటే అది హైయెస్ట్. అది ఇప్పుడు అంటే crores of rupees కింద లెక్క అది. సో ఆయన కూడా చేయొచ్చు నాకు అనిపించే, నా ప్రొడిక్షన్ లో అరహర వీరముళ్ళు అది చేస్తారు. అది అసలు కాసుల పండగ అది. ఇది నెక్స్ట్ ఓజీ ఒకటి కంప్లీట్ చేయొచ్చు అండి. దాని తర్వాత అంతే, ఆ 2 చేయగలుగుతారు రేపు. అంటే ఆయన్ని మీరు సినిమాకి రండి అని కూడా మేము అనలేమండి, ఎందుకంటే పేద ప్రజలకు దగ్గర అయిపోయాడు ఆయన. మేము వెళ్ళిపోయి ఎవరినైనా సినిమాలకు రండి అంటే ముందు పృథ్వీరాజ్ గారిని వేసేయండి, సగం ఇదవుద్ది. ఆయన్ని మటుకు పేద ప్రజల దగ్గర ఉంచండి. సో కాలం నిర్ణయిస్తుందండి, ప్రజల కోసం సినిమా చేస్తాడు. సో ప్రజలతోనే ఉంటున్నారు ఇప్పుడు కూడా మనం చూస్తే, ప్రజలతోనే ఉన్నారు. ఎన్నో ఆయన దగ్గరికి ఎంతో మంది ఆయన దగ్గరికి రావటం, ఈ 30,000 మంది ఆడపిల్లల సంబంధించిన ఇష్యూని కూడా చాలా గట్టిగా ఆయన చాలా హార్ట్ కి తీసుకున్నారు. డెఫినెట్ గా వాళ్ళని వెనక్కి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రజల్లో ఉండేటటువంటి నాయకుడు. ఇదివరకు చూసుకుంటే ఒక వంగవీటి మోహన్ రంగా గారు లాగానే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే దోవలో వెళ్తున్నారు అని అనుకోవచ్చా? అంతేనండి, అదే సేమ్ లైన్. ఇప్పుడు రంగయ్య గారిని ఒక క్యాస్ట్ ఈక్వేషన్ వేసి ముద్ర ఇచ్చారండి, కాపులు అని ముద్ర ఇస్తారు. ఆయన కాపు కులంలో పుట్టాడంతే, ఆయన చేసిందంతే బడుగు బలహీన వర్గాలకి, ఎక్కువ మందికి. ఈ కాపుల్లో ఉన్న వాళ్ళే ఇతను ఎదిగిపోతున్నాడు అని చూడలేకపోయారు చాలా మంది. ఆయన్ని దారుణంగా. ఇంకోటండి, నేను చూసింది ఒక్కటి మటుకు నాకు బాగా గుర్తుంది. ఆ మ్యూజియం రోడ్లో ఆయన నిరాహార దీక్ష చేసిన టెంట్ దగ్గర ఒక పెద్ద పోస్టర్ పెట్టారు, మీ ఎమ్మెల్యే ప్రాణాలని మీరు రక్షించుకోండి, ప్రమాదంలో ఉందని, థ్రెట్ ఉందని. అలాగా ఆయన్ని చేశారు. ఆయన ఉన్నప్పుడు ఆయన మనం బతికించుకోలేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే అంటే కులం గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. కాపులు అనేది ఒక రైలు పెట్టి లాంటిది అయితే, పెట్టిలో ఎక్కిన వాళ్ళని కూర్చోబెట్టండి రా నాయన, తోసే బాకండి బయటికి. మేము అదే చెప్పాం చాలా చోట్ల, ముందు రైలు నిండాలి, రైలు ముందుకు వెళ్ళాలి అని వెళ్ళిన ప్రతి చోట అదే చెప్పాం. ఒక అద్భుతమైన నాయకుడు వంగవీటి మోహన్ రంగా, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు అతను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ప్రజల్లో కూడా అండి ఒక చైతన్యం వచ్చింది. మనం ఆ రోజున ఆ నాయకుడిని కోల్పోయాం, ఈ నాయకుడిని మనం కోల్పోకూడదు, ఈయన మనం కాపాడుకోవాలి. ఆ అవేర్నెస్ రావడం బట్టి 82% ఆఫ్ పోలింగ్ వచ్చిందండి. ఇప్పుడు డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడేవారు. ఏ రకంగా ఏది పడుతుందో తెలియదండి, ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరిస్తుందంటే. సో ఆయనకి కేంద్రం ఆర్డర్లో కూడా ఉందంటున్నారు. Z+ కేటగిరీ ఆయనకి వచ్చేస్తాయండి, బ్రహ్మాండం. అది ఇబ్బంది లేదు. అసలు అమ్మవారు ఆయనతో మెయిన్ అండి. Z+ కేటగిరీ ఇవన్నీ పక్కన పెడితే వారాహి అమ్మవారు దత్తపుత్రుడు, ఆయన ఇలాగా చేతులు పెట్టి కాపాడుతుంది. ప్లస్ వీళ్ళు దత్తపుత్రుడు అని అంటే ఆయన శ్రీపాద వల్లభుడు నిజంగా దత్తత చేసుకున్నాడు పిఠాపురానికి. ఒకప్పుడు పిఠాపురం అంటే అదేండి కాకినాడ దగ్గర ఎక్కడ ఉండేదండి ఆయన వరకు. ఇప్పుడు పిఠాపురం పవనాపురం అయిపోయింది. సో ప్రజలందరూ చాలా హ్యాపీ అండి. ఈ రోజున పిఠాపురంలో ఏ ఇంట్లోంచి బయటకు వచ్చినా పృథ్వీ గారు అచీవ్ అండి అంతే అంటున్నారు. అంతే రోడ్లు అండి, బస్ స్టాండ్, మళ్ళీ అసలు సినిమా సెట్టింగ్ లా తయారవుతున్నాయి అన్ని. మొన్న ఇప్పుడు వర్షానికి డ్రైన్లు అన్ని మునిగిపోతే డిప్యూటీ సీఎం గారు వెళ్ళి ఆ నీళ్ళలో పడి దిగి, అదే అండి రాజకీయం అంటే. ఇది మార్కు. దిస్ ఈజ్ జనసేన, దిస్ ఈజ్ కొణిదెల పవన్ కళ్యాణ్. మార్కు చూపించాడండి. మార్పు రావాలి, మార్పు కోసం జనసేన అని ఏదైతే చెప్పాడో అదే జరిగింది. రియల్ ఎస్టేట్ కూడా నెక్స్ట్ లెవెల్ లో పుంజుకుంది అని వింటున్నా. అవునండి, నిజమే. ఇప్పుడు అమరావతి బాగుందండి. ఇప్పుడు అన్ని కంపెనీలు మళ్ళీ వస్తున్నాయి, పెద్ద కంపెనీలు అన్ని వస్తున్నాయి, నిరుద్యోగులు ఉండదు. ఇప్పుడు సీఎం రమేష్ గారు గెలిచారు అక్కడ అద్భుతమైన మెజార్టీ తోటి. అనకాపల్లి ఆయన కూడా పరిశ్రమలు పెడుతున్నాడు ఆయన. సో అన్ని రకాలుగా అద్భుతం అండి.
యాంకర్ శ్యామల గుంట నక్క అని పవన్ కళ్యాణ్ గారి అభివర్ణించినటువంటి తీరు, అలాగే ఒక ముసలి నక్క అని ఆయన్ని అనేటటువంటి తీరు మనందరికి ఎంత ఓపెన్ గా తెలుసు ఎవరిని అంటున్నారు ఏంటి. వన్స్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత నన్ను బెదిరిస్తున్నారు, నాకు భయంగా ఉంది అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో పెట్టడం, మొత్తం తీరు ఎలా అనిపించింది మీకు? ఇది ఇప్పుడు కెమెరా ముందు చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తుంది ఆమె. నన్ను బెదిరిస్తాడు, ఎవడు బెదిరిస్తాడండి, ఎవడకు కావాలి నీ బెదిరింపులు? నువ్వు నిజాలు తెలుసుకుని మాట్లాడాను. యూఆర్ ఇన్ తెలంగాణ, వీఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మేము కూర్చున్నాం, ఆంధ్రప్రదేశ్లో తిరిగాం. సౌత్ కాన్స్టిట్యున్సీలో మొత్తం మత్స్యకారులు ఉండే కాన్స్టిట్యున్సీ వైజాగ్. ఆ లోపలికి వెళ్తుంటే దుర్గంధపూరితమైన వాతావరణం అండి. ఆ రోడ్ అంతా ఆ చిన్న చిన్న రూముల్లో ఉంటున్నారు ఫ్యామిలీ. సో వాళ్ళందరూ ఎప్పుడైతే గవర్నమెంట్ మారుతుందంటే అదే రోడ్లో ఆమె వచ్చి అవంతి శ్రీనివాస్ తోటి అద్భుతంగా ఉంది. జగన్ అన్నది అద్భుతంగా ఉంది. ఆయన అంటే గుంటనక్క వీళ్ళతో పోల్చారు కాబట్టి తగిన మూల్యం ఇచ్చారు. ఎక్కడ ఎవడో పిలవట్లేదు బయట. ఈ యాక్టింగ్లు మానుకుని మామూలుగా జనజీవన శ్రవంతులు నక్సలైట్లు కలిసినట్టు ఆమె కూడా కలిసి మామూలుగా స్వచ్ఛందంగా మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటుంది. అద్భుతం సార్, మీ సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. చాలా అంటే మంచి మంచి ఫిల్మ్స్ చేస్తున్నారు, అటు పర్సనల్ లైఫ్ లో చాలా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు, పొలిటికల్ లైఫ్ లో మరింత ప్రశాంతంగా ఉన్నారు.